మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సకల మంచి ఈవులకు కారణభూతుడా, నిత్య స్తోత్రార్హుడా, హల్లెలూయా. ఇంతవరకునైనా చక్కని శ్రేష్టమైన మాటలు మాకు వినిపించారు దేవా. నీకు ప్రేమనైనా ఎంత ఉన్నతమైనదోనైనా, ఎంత అద్భుతమైనదో, ఎంత అమూల్యమైనదో చక్కని శ్రేష్టమైన మాటలు మాకు వివరించారు నా ప్రభువా. అయ్యానైనా మరొకసారి నీకు వాక్య భాగం నుంచి దేవా మరికొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకోవాలని మేము ఆశపడుతుంటున్నాగా దేవా, నీకు ఆత్మతో నీకు అభిషేకం చేతనైనా నన్ను నింపమని చెప్పి అడుగుచున్నాను నా ప్రభా. నీ చిత్తమైతే నీకు సిలువ చాటును మరుగుపరిచితని ఇక్కడ చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అంటే మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తాడా? అయితే నా యొద్ద దొంగిలితిరి, నా యొద్ద మీరు దొంగతనం చేశారు అంటున్నాడు ప్రభు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? మీకు అనేక సార్లు చెప్పాను నేను. ఏదైనా ఒక వాక్యం మనం చదువుకునే ముందు ఆ వాక్యము ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సందర్భం ఏంటి అనేది మనకు అర్థమైతే ఆ యొక్క వచనం మనకి బాగా అర్థమవుతుందండి. ఈ మాటలో ఎవరు మాట్లాడుతున్నారని చెప్పారంటే ప్రవక్త అయినటువంటి మలాకి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పారంటే చెర నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలు వారితో మాట్లాడుతున్నాడు. అసలు చెరలోకి ఎందుకు వెళ్ళారు అనేది మనం తెలుసుకోవాలని చెప్పారంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలండి. ఆ చరిత్ర మనకి అర్థం కాకపోతే ఈ మాటలు మనకి అర్థం కావు. గమనించండి, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలుని తనకు బిడ్డలుగా ఏర్పరచుకుని వారి కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు ఏర్పరిచాడు. వారికి వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వబోయే ముందు కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు వారికి వివరించాడు. మీరు ఈ విధంగా జీవించాలి, మీరు ఈ విధంగా జీవించాలని చెప్పని. అయితే వారు కనానికి చేరుకున్న తర్వాత ఆ యొక్క వాగ్దానం మర్చిపోయి తమ ఇష్టానురీతిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇంతకుముందు సహోదరుడు చెప్పినట్లుగా దేవుడు వారి వద్దకి అనేక మంది ప్రవక్తలను పంపించాడు. మీరు చేసేది తప్పు, ఈ విధంగా మీరు జీవించకూడదు, ఈ విధంగా జీవించాలి. ప్రవక్తలు అనేక విధంగా వారికి హెచ్చరించే ప్రయత్నం చేశారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు వారి మాటలు వినకపోగా వారిని గేలి చేయటం, వారిని అపహాస్యం చేయటం, కొంతమందిని చంపటం కూడా జరిగిందండి. దినవృత్తాంత గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము 36:15 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము కలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆ తర్వాత మాట చూస్తేనండి, ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను. ఆ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఆయన పెందల కడ లేచి వారి యొద్దకు పంపుచూ వచ్చినను. ఏం చేశారండి వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, ఆయన ప్రవక్తలను హింసించుచు, గేలి చేయొచ్చు,
ఎగతాళి చేయించి ఉంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక బబులోను వారికి వీరిని బానిసలుగా అప్పగించాడండి. క్రీస్తు పూర్వము 597 సంవత్సరంలో నెబుకద్నెజరు చక్రవర్తి నెబుకద్నెజరు యెరూషలేముపైకి దండెత్తి పెద్దవారిని, పిల్లవారిని, ఆడవారు ఎవ్వరు తేడలేదు, అందరినీ కూడా కత్తి చేత దారుణంగా చంపించేసి అందరినీ కూడా బానిసలుగా, మిగిలిన వారందరినీ కూడా బానిసలుగా బబులోని కొనిపోయాడు. ఆ దినవృత్తాంతంలో తర్వాత ఉంటుందండి మనకి 17వ వచనంలో, ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పించగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములో వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులందైనను, యువతులందైనను, ముసలివారందైనను, నెరసిన వెంట్రుకలు కలవారందైనను కనికరింపలేదు. ఖడ్గం చేత అందరినీ భయంకరంగా సంహరించాడట. రక్తము ఏలులే పారిందటండి. ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు బబులోను వారికి 70 ఏళ్ల పాటు దాసత్వంలో మగ్గిపోయారండి. ఎంతకాలం అండి? 70 ఏళ్ల పాటు యూదులందరూ కూడా అక్కడే బబులోనులో బానిసలుగా మగ్గిపోయారండి. ఈ 70 ఏళ్ల కాలంలో వారికి మందిరం లేదు. దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలని చెప్పంటే మందిరం లేదండి. దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలని చెప్పంటే యెరూషలేముతో చేతులు జాపి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవారు. 137వ కీర్తనలో 137 దావీదు కీర్తనలో కీర్తనకారుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, మనం ఇంతకుముందు ఒకసారి చదువుకున్నాం. 137 దావీదు కీర్తనలో మొదటి నుంచి చూస్తే 137వ కీర్తన అండి. బబులోను నదుల యొక్క కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి. చాలండి. బబులోను నది వద్ద కూర్చుండి ఉన్నప్పుడు, ఆ బబులోను నది వద్ద కూర్చుని ఉన్నప్పుడు, ఆహా, మనం సియోనులో ఎంత చక్కగా ఉండేవాళ్ళం కదా, మనం ఎంత హాయిగా, ఎంత ఆనందంగా జీవించేవారం కదా. ఇప్పుడు బానిసత్వంలో మగ్గుతున్నామే. ఇక్కడ ఒక చక్కని పాట పాడండి, మీరు బాగా పాటలు పాడతారట కదా, మాకు ఒక పాట పాడి వినిపించండి అని చెప్పని వారు ఎగతాళి చేస్తున్నారటండి. అవన్నీ కూడా కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలా 70 ఏళ్ల పాటు బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారండి. భయంకరమైన బానిసత్వం. 70 ఏళ్ల తర్వాత దేవుడు తన యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకుని అటు పిమ్మట ఏమైందని చెప్పారంటే, మాదీయ పారసీకులు బబులోను పైకి దండెత్తి బబులోను వారిని జయిస్తారు. రాజ్యము బబులోను నుంచి పారసీకులది అవుతుందండి. ఆ పారసీకుల యొక్క సామ్రాజ్యంలో మొట్టమొదటి మహారాజు ద కింగ్ ఆఫ్ సైరస్, కోరేష్ మహారాజు. మొట్టమొదటి పారసీక రాజు కోరేష్. కోరేష్ మహారాజు 539లో సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుని సింహాసనం ఎక్కాడు. ఆ కోరేష్ మహారాజు మహాదేవుని యొక్క ప్రేరేపణ చేత యూదులందరినీ కూడా పిలిచి వారికి ఈ విధంగా ఆజ్ఞాపిస్తాడు, మీరందరూ కూడా తిరిగి మళ్ళా మీ దేశానికి మీరు వెళ్ళిపోండి. మీ దేశానికి వెళ్ళిపోయి అక్కడ మీరు మీ దేవునికి మందిరం కట్టించుకోండి. అక్కడ మందిరం కట్టుకోవడానికి నేను కూడా కొంత మీకు సహాయం చేస్తాను అని చెప్పని చెప్పడం జరుగుతుందండి. అలా ఆ యొక్క కోరేష్ యొక్క మాట పట్టుకుని 70 ఏళ్ల పాటు చెరలో ఉన్నటువంటి యూదులందరూ కూడా మూడు దఫాలుగా అక్కడి నుంచి యెరూషలేముకు ప్రయాణమే వస్తారు. మొట్టమొదటిగా జెరుబ్బాబెలు నాయకత్వంలో యెరూషలేముకు 50,000 మంది ప్రయాణమే వస్తారు. అంటే ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పడం జరిగింది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. యెరూషలేముకు వచ్చి అక్కడ దేవుని యొక్క మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అలా మందిరం కడుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల వారి నుంచి గొప్ప వ్యతిరేకత వస్తుంది. అలా వ్యతిరేకత వచ్చినప్పుడు వారు మందిరం కట్టడం
ఆపేసేసి వారి ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతారు. మందిరం పని మర్చిపోతారు. వారి ఇల్లు వాకిలి కట్టుకోవడం మొదలు పెడతారు. దేవుడు చూసి తట్టుకోలేకపోతాడు. హగ్గయి జకరియా అనే ప్రవక్తలను పంపిస్తాడు. హగ్గయి జకరియా అనే ప్రవక్తలు వచ్చి ఇశ్రాయేలుని హెచ్చరిస్తారు. దేవుడు మిమ్మల్ని ఏ ఉద్దేశంతో పంపించాడు? మీరేం చేస్తున్నారు? మీ ఇల్లు కట్టుకుంటా ఉన్నారా? మీరు హాయిగా ఉంటున్నారు, మరి దేవుని మందిరం సగంలో ఆగిపోయింది కదా అని చెప్పానంటే, అయ్యో మేము తప్పు చేశాము అని చెప్పని మళ్ళా దేవుని యొక్క మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అలా 515వ సంవత్సర కాలంలో, క్రీస్తు పూర్వం 515లో తిరిగి మళ్ళా మందిరం కట్టడం పూర్తయింది. అయితే ఆనాటి కాలంలో ప్రజలు ఎలా ఉండేవారని చెప్పారంటే, దేవుని పట్ల ఉదాసీనంగా ఉండేవాళ్ళు, దేవుని పట్ల కోపంగా ఉండేవాళ్ళు. కారణం ఏంటని చెప్పంటే, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే, నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తే 70 ఏళ్ల కాలం మమ్మల్ని బానిసత్వంలో ఉంచేవాడా అని చెప్పిన దేవుని పట్ల కోపంగా ఉండేవారట. అంత మాత్రమే కాకుండా వారు వేసుకుంటున్న పంటలో ఎక్కువ శాతం పురుగులు మిడతలు వచ్చి తినటం వల్ల పంటలు ఎక్కువగా లాభం పొందుకోకపోయేవారట. ఇత్యాది కారణాల చేత దేవుని పైన వారు కోపంగా ఉండి తమ ఇష్టానుసారం జీవించడం మొదలుపెట్టారటండి. నిజంగా దేవుడు వారిని ప్రేమించలేదండి? ఇశ్రాయేలు పట్ల దేవుడు ప్రేమ చూపలేదా? హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. హోషేయ గ్రంథం ఆ మాట చూస్తే దేవుడు ప్రజలను ఎంతగా ప్రేమించాడో, హోషేయ 11వ అధ్యాయము 1వ వచనం, 750 పేజీ నెంబరు. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఇజ్రాయేలు బాలుడై ఉండగా అని చెప్పంటే, ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గుతూ ఉన్నప్పుడు 430 ఏళ్ల పాటు భయంకరమైన బానిసత్వం అని చెప్పండి, వెట్టి చాకిరి. ఆ బాధలు భరించలేక దేవునికి మొరపెడితే దేవుడు మోషేని పంపించాడు. మనకందరికీ తెలుసు, మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఆ యొక్క ఐగుప్తు నుంచి ప్రభు వారిని తనకు బాహుబలం చేత విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలో 40 ఏళ్ల పాటు గద్ద తన రెక్కల మాటన పిల్లల్ని ఏ విధంగా మోసుకుని పోతుందో అలా ఆ విధంగా ప్రభువు ఆ 40 ఏళ్ల పాటు వారిని క్షేమకరంగా కాచి కాబట్టి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తే, నువ్వు మమ్మల్ని ప్రేమించావా? నిజంగా మమ్మల్ని ప్రేమించావా అని చెప్పని ప్రభువుని తోలనాడుతూ ఉన్నారండి. అయితే ప్రభువుని ఆ విధంగా తోలనాడుతూ ప్రజలు తమ ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే, మందకు మాదిరిగా ఉండవలసిన యాజకులు, దేవుని పట్ల భయభక్తులు జీవించాల్సిన యాజకులు, వారు దేవుని పట్ల ఏమాత్రం కూడా భయభక్తులు లేకుండా దేవునికి బలులు అర్పించేటువంటి విషయంలో దేవుని నామానికి అవమానం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారట. దేవునికి బలులు ఏ విధంగా అర్పించాలి? పరిశుద్ధమైన గొర్రెపిల్లని, ఎటువంటి మచ్చ, ఎటువంటి దోషం, ఎటువంటి గొర్రెపిల్లని దేవునికి బలిగా అర్పించాలి. ఆ విధంగా బలిగా అర్పించేది పోయి వారు ఏం చేస్తున్నారని చెప్పారంటే, మనకి ఈ మలాకి గ్రంథం చూసినట్లయితే, మలాకి 1వ అధ్యాయము 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం, గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించినట్లా అది దోషము కాదా? కుంటిదాని నేనును రోగము గలదాని నేనును అర్పించినట్లా అది దోషము కాదా అంటున్నాడండి. చాలండి. అంటే యాజకులు ఏం చేస్తున్నారని చెప్పంటే, గుడ్డిదానిని, రోగం గలదాన్ని, కుంటిదానిని, దోచుకున్న బాండను తీసుకొచ్చి బలిగా అర్పిస్తూ ఉన్నారటండి. యాజకులు ఎలా ఉండాలండి? మందకు మాదిరిగా ఉండాలి. యాజకులు అని చెప్పారంటే సంఘానికి తండ్రి లాంటి వాడు.
కుటుంబంలో తండ్రి సరిగా లేకపోతే పిల్లలు సరిగా ఉంటారా? ఒక సంఘంలో సేవకుడు సరిగా లేకపోతే సంఘము ఎలా ఉంటారు చెప్పండి? మాస్టర్ గారు తాగొచ్చేసి మీరు తాగొద్దు, మంచిది కాదు అని చెప్తే పోయా నువ్వు చెప్తున్నావు అని చెప్పని అంటారు. యాజకుడు సరిగా లేకపోతే ఇంకా సంఘస్థులు ఎలా ఉంటారు? ఒక పక్కన ప్రజలు తమ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు, దేవుడు అంటే ఏమాత్రం కూడా భయభక్తులు లేకుండా. యాజకులు కూడా అలాగే ఉన్నారు, దేవుని పట్ల ఏమాత్రం కూడా భయము భక్తి లేకుండా. మనకి నెహమ్యా గ్రంథంలో కూడా చివరిలో ఇవే మాట చూడొద్దులండి. నెహమ్యా గ్రంథంలో కూడా చివరి మాటలు ఇవే కనిపిస్తాయండి. నెహమ్యా యొక్క సమకాలికుడే ఈ మలాకి గారు. మలాకి గ్రంథంలో 4 అధ్యాయాలు మాత్రమే ఉంటాయండి. చాలా చిన్న గ్రంథం మలాకి గ్రంథం, కానీ చాలా శ్రేష్టమైన మాటలు మలాకిలో వివరించబడ్డాయండి. ఇశ్రాయేలు యొక్క వైఖరి పట్ల దేవుని యొక్క కన్నీటి రోదన ఈ మలాకి గ్రంథం. ఆది కాండం చూసుకుంటే దేవుడు అనేక మంది ప్రవక్తలను తన బిడ్డల వద్దకు పంపించి వారు ఏ విధంగా జీవించాలో అనేక సార్లు వివరించే ప్రయత్నం చేశాడు. చిట్ట చివరిగా ఈ మలాకిని పంపించాడు. మలాకి తర్వాత మనకి ఏ ప్రవక్త కూడా యూదావారి వద్దకు వెళ్ళలేదండి. ఇతడే చివరి ప్రవక్త. మలాకి గారి తర్వాత దాదాపుగా 400 ఏళ్ల పాటు దేవుడు తన ప్రజలతోటి మాట్లాడలేదు. దానిని నిశ్శబ్ద కాలం అంటారు. 400 ఏళ్ల తర్వాత మరలా బాప్తిస్మిచ్చు యోహాను వచ్చాడు దేవుని యొక్క దూతగా. ఆ మధ్యకాలం దాదాపుగా 400 ఏళ్ల కాలము ఇంకా ఏ ప్రవక్త కూడా ఇశ్రాయేలు వద్దకు రాలేదండి. అందుకే ఈ మలాకి గ్రంథం చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. అదిగో ఆ సమయంలో దేవుడు మలాకిని పంపించి తన యొక్క మాటలు వివరించే ప్రయత్నం చేశాడు. మలాకి అన్న మాటకి నా దూత అని అర్థం అండి. నా దూత, దేవుని యొక్క దూత. మలాకి అన్న మాటకి నిజమేనండి, దేవుని యొక్క దూతగా దేవుని యొక్క మాటలు వారికి వివరించే ప్రయత్నం చేశాడు మలాకి గారు. మలాకి గ్రంథం అంతా కూడా చూస్తే అన్నీ కూడా ఎట్లుంటాయి చెప్పంటే ప్రశ్న జవాబుల రూపంలో ఉంటాయండి. ప్రశ్న జవాబుల రూపంలో. సాధారణంగా ఒక గ్రంథం అని చెప్పానంటే ప్రవక్త వివరించే ప్రయత్నం చేస్తాడు. కానీ మలాకి గ్రంథం చూస్తే మొదటి నుంచి చూస్తే దాదాపుగా 10 ప్రశ్నలు ఉంటాయి. అది 10 ప్రశ్నలు, వాటికి జవాబులు ఈ యొక్క మలాకి గ్రంథంలో ఉంటాయండి. మొట్టమొదటి చూస్తే మనకి ఒక 2 మాటలు చూద్దాం. మొదటి అధ్యాయం చూస్తే మొదటి అధ్యాయం 2వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. నువ్వు ఏ విషయంలో నువ్వు మా ఎడల ప్రేమ చూపితివందురు? ప్రశ్న. అలాగే తర్వాత మనకి 6వ వచనం చూస్తే, గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు ఈ యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ఇలా అనేకమైన ప్రశ్నలు ఇవన్నీ కూడా మనకి మలాకిలో కనిపిస్తాయండి. ఆ ప్రశ్నల యొక్క పరంపరలోనే ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. ఇదే ప్రశ్న ఈనాడు మలాకి గారు మనల్ని అడిగితే మన సమాధానం ఏమై ఉంటున్నది? నిజంగా మనం దేవుని వద్ద నుంచి దొంగతనం చేస్తున్నామా? దొంగతనం చేస్తున్నామే అంటుంది వాక్యం. మనం దొంగతనం చేస్తున్నామని చెప్పి ఉంటుంది వాక్యం. మలాకి గారు చెప్పారు అదే మాట, మీరు దొంగిలితిరి అంటున్నాడండి. అంటే మనం ఏమి దొంగతనం చేశాము, ఏ విషయాల్లో మనం దేవుని వద్ద నుంచి దొంగతనం చేస్తున్నాము, దొంగతనం చేసేవారిలో మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఈరోజు వాక్యం నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఏ విషయాల్లో మానవులుగా మనం దేవుని వద్ద నుంచి దొంగతనం చేస్తున్నాం? మొట్టమొదటిగా విధేయత.
విధేయత అండి. మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల నుంచి మనం పక్కకు తొలగిపోవడం ద్వారా, ఆయనకు అవిధేయులుగా జీవించడం ద్వారా ఆయన యొక్క విధేయతను మనం దొంగలిస్తూ ఉన్నామండి. ఆయనకు మనం విధేయులుగా జీవించాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కానీ మనమైతే ఆయన యొక్క ఆజ్ఞల నుంచి పక్కకు తొలగిపోయి ఆయనకు రావాల్సిన విధేయత ఆయనకి ఇవ్వకుండా విధేయత నుంచి మనం పక్కకు తొలగి విధేయతలో ఆయన్ని మనం దొంగలిస్తూ ఉన్నాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే, మలాకి 3:5 చూస్తే, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయవారి మీద దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిల్లంగి వారు అనే పదాన్ని గమనిద్దామండి. చిల్లంగితనం అని చెప్పంటే మంత్ర విద్యలు అభ్యసించడం, మంత్రతంత్రాలు చేయటము, కర్ణ పిశాచి తంత్రాలను అభ్యసించడము, మంత్రతంత్రాలు ఉపయోగించి ఎదుటివారిని స్వాధీనం చేసుకోవడం అంతా కూడా చిల్లంగితనం కిందకు వస్తుందండి. ప్రభువు స్పష్టంగా తన బిడ్డలతో చెప్పాడు. ఏంటని చెప్పానంటే, చిల్లంగి వారు మీ మధ్య ఉండటానికి వీల్లేదు. చూద్దాం వాక్యంలో, లేవికాండము 19వ అధ్యాయము 25, 26. లేవికాండం 19, 25, 26. నేను మీ దేవుడైన యెహోవాను, రక్తము కూడినది ఏది తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర ప్రయోగములు చేయకూడదు. దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఒక చక్కని దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వబోయే ముందు దేవుడు తన బిడ్డలకి చక్కని వాగ్దానం ఇచ్చాడు. తన యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. చెప్పంటే మీరు మంత్ర ప్రయోగాలు చేయకూడదు, శకునములు చూడకూడదు. అలాగే ద్వితీయోపదేశకాండం 18:10లో, ద్వితీయోపదేశకాండం 18:10లో తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానైనను, శకునము చెప్పు సోదిగానైనను, మేఘ శకునములను సర్ప శకునములను చెప్పువానైనను, చిల్లంగి వానైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనను మీ మధ్యలో ఉండనేయకూడదు. దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడంటే చెప్పంటే మీరు మంత్రతంత్రాలు చేయకూడదు, మంత్ర ప్రయోగాలు అభ్యసించే వారిని మీ మధ్య ఉండనేయకూడదు, మీరు వారిని ప్రోత్సహించకూడదు. దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించారండి. గమనించండి, నా వైపు చూడండి అందరూ కలిసి. మన ప్రభువు ఆకాశానికి భూమికిని సృష్టికర్త. తన యొక్క నోటి మాట చేత సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్ర మండలాన్ని, సకల చరాచర జీవరాశుల్ని సృజించాడు. నీ సృష్టికర్త ఆయన. అటువంటి నీ సృష్టికర్తను మర్చిపోయి నువ్వు చిల్లంగి వారిని ఆశ్రయిస్తున్నావని చెప్పానంటే, నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే నువ్వు శకునాలు చూస్తున్నావు అని చెప్పంటే నువ్వు దేవునికి విధేయత చూపినట్లా, అవిధేయత చూపినట్లా? ఖచ్చితంగా అవిధేయతే. నీ కుమారునికి, నీ కుమార్తెకి అనారోగ్యం కలిగినప్పుడు నీ సృష్టికర్తన దేవునికి ప్రార్థన చేయకుండా, ఆయన సన్నిధిలో మొరపెట్టకుండా నువ్వు మంత్రగారి వద్దకు పోయి మంత్రించిన తాయెత్తు కట్టుకొస్తున్నావు అని చెప్పంటే ఆ దేవుని నామాన్ని ఖచ్చితంగా అవిధేయతే. నీ సృష్టికర్తన దేవుని నువ్వు అవమానపరుస్తూ ఉన్నావు. అవిధేయత దేవుడు ఎప్పుడు కూడా సహించడండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలన చేసుకుందామండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నామా? దేవునికి అవిధేయతగా జీవిస్తున్నామా? నిజంగా నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే, దేవుని పట్ల విధేయత కలిగి జీవిస్తూ ఉంటే ఆయన కృప యుగ యుగములు నీ పిల్ల తరమున ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప యుగ యుగాలు కూడా నీ పిల్ల తరమున ఉంటుంది. అదే దేవుని పట్ల అవిధేయత చూపిస్తే
దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయత చూపిస్తే గాడిదలు కాచుకునే సౌలుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు ప్రభు. సౌలు దేవుని మాటకు అవిధేయత చూపించాడు. సౌలు కుటుంబం అంతా కూడా ఒకే రోజు చనిపోయారండి. దేవునికి అవిధేయత చూపిస్తే అదేవిధంగా నువ్వు కూడా నష్టపోతావు. జ్ఞాపకం పెట్టుకో. మొట్టమొదటిగా అవిధేయతలో మనం దేవుణ్ణి దొంగలిస్తా ఉన్నాం. నెంబర్ 2, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకపోవటం ద్వారా, న్యాయంగా ధర్మంగా ఆయనకి ఇవ్వాల్సిన దశమ భాగంలో ఆయనకి అర్పించకపోవటం ద్వారా ఆయనకు వచ్చేటువంటి ఆరాధనను మనం దొంగలిస్తున్నామండి. ఆయన హక్కును మనం దొంగలిస్తున్నాం. వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఏంటని చెప్పంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఈక దొంగిలితిరి. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటని చెప్పంటే దొంగతనం చేయకూడదు. దొంగతనం చేయకూడదని చెప్పానంటే మన ఇరుగు పొరుగు వారి వద్ద దొంగతనం చేయకూడదని, అంతే కదండి. మరి అటువంటిది మరి దేవుని వద్ద దొంగతనం చేస్తే అది ఇంకా భయంకరమైన పాపం కదా. అసలు బైబిల్ గ్రంథం మనకి ఈ దశమ భాగం గురించి, దేవునికి ఇచ్చే విషయం గురించి ఏం చెప్తామో చూద్దామండి. లేవీకాండము 27వ అధ్యాయము 30వ వచనం చూస్తే, లేవీకాండము 27:30 వచనం, భూధాన్యంలోనేమి వృక్ష ఫలముల్లోనేమి భూఫలమునన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చాలండి. అలాగే ద్వితీయోపదేశ కాండము కూడా 14వ అధ్యాయము 22వ వచనం, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలను. చాలండి. దశమ భాగం అని చెప్పంటే మన యొక్క సంపాదన అంతట్లో కూడా 10వ భాగాన్ని దశమ భాగం అని చెప్పంటారండి. దశమ భాగం అనేది మనది కాదండి, అది దేవునిది. అది దేవుని యొక్క సొమ్ము. ఆనాటి నుంచి మనకి భక్తులు అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు, ఇంకా అనేక మంది ఈ విధంగా దేవునికి దశమ భాగాలు అర్పిస్తూ వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞలను పూచ తప్పకుండా పాటించారు, బహుగా అభివృద్ధి పొందారు. మనకి ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆదికాండం 14:19, అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రాము ఆశీర్వదించబడును కాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చాలండి. లోతు కుటుంబాన్ని, సొదొమ గొమొర్రా రాజులని శత్రువులు దాడి చేసి వారిని బానిసలుగా పట్టుకెళ్ళిపోతే అబ్రహాము తన యొక్క స్నేహితులుగా కలిసి వారిని ఓడించి తిరిగి మళ్ళా తీసుకుని వస్తాడండి. లోతు కుటుంబాన్ని, సొదొమ గొమొర్రా రాజుల్ని రక్షిస్తాడు. ఆ సందర్భంలో మెల్కీసెదెకు అక్కడికి వచ్చి అబ్రహామును దీవిస్తాడు. మెల్కీసెదెకు అని చెప్పంటే షాలెము యాజకుడు, యెరూషలేము యొక్క యాజకుడు మెల్కీసెదెకు. అదిగో ఆ సమయంలో ఈ అబ్రహాము గారు మెల్కీసెదెకు అన్నిట్లో 10వ భాగాన్ని కానుకగా ఇచ్చినట్టు మనం గమనించాలండి. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు దగ్గరికి వస్తే యాకోబు గారు ఏం చేస్తున్నాడో చూద్దామండి. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం,
మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని చెప్పని మొక్కుకొనెను. 10వ వంతు నిశ్చయముగా ఇస్తాను అని చెప్పని మొక్కుకున్నాడు. మొక్కుకున్నాడు అని చెప్పానంటే అర్థం ఏంటని చెప్పంటే తన యొక్క తండ్రి యొక్క తండ్రి ఖచ్చితంగా ఆ విధంగా చేసి ఉంటారు కాబట్టి యాకోబు గారికి ఆ సంగతి స్పష్టంగా తెలిసింది. మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తే మన పిల్లలు అదే విధానం ఫాలో అవుతారు. ప్రతి ఆదివారం నువ్వు ఖచ్చితంగా మందిరానికి పట్టుకొస్తే ఖచ్చితంగా వాడు ఆదివారం మందిరం అలవాటవుతుంది వాడికి. నువ్వు ఆదివారం ఇప్పుడు ఇంట్లో కూర్చొని నువ్వు సినిమా చూస్తూ ఉంటే వాడు కూడా పెద్ద అయిన తర్వాత మందిరానికి రాడు. ఎందుకు వస్తాడు? నువ్వు మందిరంలో క్రమంగా కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటా ఉంటే పిల్లవాడు కూడా పెద్ద అయిన తర్వాత చక్కగా వాక్యం వింటాం, దేవుని పట్ల భయం భక్తి అలవాటు అవుతుంది. అలాగే మలాఖీలో కూడా చెప్పిన వాక్యం చదువుకున్నాం ఇప్పుడే మనం. ఇలా పాత నిబంధన కాలంలో ఈ 10వ భాగం ఖచ్చితంగా దేవునికి చెల్లించాల్సిందే అని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. 10వ భాగం అనేది దేవుని యొక్క సొమ్ము అండి. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేస్తే దేవుడు నీకు తిరిగి మళ్ళా 10 అంతలు ఇస్తాడండి. వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఇది పాత నిబంధన. మరి క్రొత్త నిబంధనకు వస్తే క్రొత్త నిబంధనలో ఏం చెప్పబడింది చూద్దాం. అది కూడా క్రొత్త నిబంధనలో 16 1 కొరింథీ 16:2 1 కొరింథీ 16:2 నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిలిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. అంటే వర్ధిలిన కొలది, దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది, మీకున్న శక్తి కొలది, మీకున్న సామర్థ్యం కొలది, దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తే అంత దేవునికి కానుక చెల్లించవచ్చు. 10వ భాగం కంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కూడా కావచ్చు. మీ యొక్క శక్తి కొలది, మీ యొక్క సామర్థ్యం కొలది ఇంతే ఇవ్వాలని చెప్పని కాదు. దేవుడు మిమ్మల్ని ఎంత దీవిస్తాడో అంతగా మీరు ఎంత ఇవ్వాలని నిశ్చయించుకుంటే అంత ఇవ్వాలండి. పిసినతనంగా ఇవ్వద్దు. జవులకాలు డబ్బులు తీసి ఇయ్యాలా వద్దా, ఏమి ఇస్తే ఏమొద్దు, మనకి రేపు పొద్దున మళ్ళీ మన ఖర్చులు ఎట్లా అని పిసినతనంగా ఇక ధారాళంగా ఇయ్యమని చెప్పిన వాక్యం నా మాట కాదండి, వాక్యం చెప్పబడింది. చూద్దాం అది కూడా. 2 కొరింథీ 9:5 2 కొరింథీ 9:5 కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినతనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వాలని చెప్పి చాలండి. ధారాళంగా ఇవ్వాలటండి. నిశ్చయించుకున్న దానిని ఉత్సాహంగా ఇవ్వాలటండి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తారని చెప్పి వాక్యం స్పష్టంగా చెప్పడం జరిగిందండి. అంత మాత్రమే కాదండి, దేవుడు ఈనాడు అనేక మంది కొన్ని తలాంతులు ఇస్తాడు. కొంతమంది చక్కని పాటలు పాడగలరు, కొంతమంది చక్కని వాయిద్యాలు వాయించగలరు, సహోదరులు కొంతమంది చక్కని రుచికరమైన ఆహారం చేయగలరు. ఇలా దేవుడు అనేక మందికి అనేక తలాంతులు కానుకగా ఇస్తాడు. ఆ తలాంతులు మనం దేవుని యొక్క నామ మహిమార్థమే వాడాలండి. అయితే ఈనాడు అనేక మంది ఏం చేస్తున్నారని చెప్పానంటే వాక్యం అంతా స్పష్టంగా చెప్తా ఉన్నా సరే దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగం దేవునికి చెల్లించకుండా దొంగతనం చేస్తున్నారని చెప్పండి వాక్యం అండి. కొంతమంది దేవునికి 10వ భాగం చెల్లించకుండా దొంగతనం చేస్తే కొంతమంది దేవునికి సమయాన్ని ఇవ్వకుండా దొంగతనం చేస్తూ ఉన్నారండి. ఆదివారం విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అయితే ఆ యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి ఆదివారం పూట దేవుని సన్నిధికి రాకుండా వ్యర్థంగా తమ యొక్క సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఆదివారం విశ్రాంతి దినం, పరిశుద్ధంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ దినాన్ని ఆచరించాలి. తమ సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు, తమ యొక్క తలాంతులు దేవునికి ఇవ్వలేకపోతున్నారండి. దేవునికి మరి ఈ విధంగా కానుకలు ఇవ్వడం వల్ల మనకేంటి లాభం, ఏమి లాభమో అది కూడా వాక్యంలో వ్రాయబడిందండి. చూద్దాము. సమృద్ధి దేవునికి ఇవ్వటం వల్ల ఏంటయ్యా లాభం అని చెప్పానంటే 2వ దినవృత్తాంతంలో 31:10 చూస్తే 2వ దినవృత్తాంతంలో 31:10
యెహోవా మందిరములోకి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. చాలండి, సమృద్ధిగా భోజనం చేస్తున్నారటండి, కానీ ఇంకా చాలా మిగులుతుందంట వాళ్ళ ఇంట్లో. ఎప్పటి నుంచి? యెహోవా మందిరంలో కానుకలు తెచ్చడం మొదలుపెట్టినప్పటి నుంచి. ఈనాడు అనేక మంది జీవితాల్లో, కుటుంబాల్లో సమృద్ధిని చూడలేకపోతున్నారండి. రోజంతా కష్టపడి పనిచేస్తున్నారు, వారమంతా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, నెలంతా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. నెల తిరిగేసరికి రెంట్ ఎట్లా ఇవ్వాలి, ఇంట్లో అవసరాలు, ఇంట్లో ఖర్చులు, జేబులో డబ్బులు లేక సమృద్ధి చూడలేకపోతున్నారండి. దానికి కారణం ఏంటో వ్యక్తిగతంగా పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. యెహోవా మందిరంలో కానుకలు తెచ్చడం మొదలుపెట్టినప్పటి నుంచి సమృద్ధిని చూస్తున్నారటండి. ఇంకా చూస్తే పట్టజాలని దీవెనలో ఇస్తానని చెప్పి వాక్యం చెప్తా ఉందండి. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీ సంపాదన అంతట్లో దశమ భాగం తీసుకుని నా సన్నిధికి రండి. నా సన్నిధిలో ఆహారం ఉండలాగున. నా యొక్క వ్యక్తిగత సాక్ష్యం చెప్పాలని చెప్పానంటే, నేను మెడిసిన్ అయిపోయినప్పటి నుంచి ఇంటర్న్షిప్ చేస్తారు. మెడిసిన్ అయిపోయిన తర్వాత అప్పుడు మాకు కొంత స్టైఫండ్ వస్తుంది. ఆ యొక్క స్టైఫండ్ తీసుకునేప్పటి నుంచి కూడా వచ్చేటువంటి సంపాదనలో ఖచ్చితంగా దశమ భాగం పక్కన పెట్టేసేవాడిని. ఖర్చు సంగతి తర్వాత ఖచ్చితంగా దశమ భాగం పక్కన పెట్టి దేవునికి కానుక చెల్లించేవాడిని. అలా క్రమంగా అలవాటు చేసుకుంటూ నేను బయట హాస్పిటల్లో ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటి నా శాలరీ 6,000 రూపాయలు. 6,000 రూపాయల్లో 600 రూపాయలు ఖచ్చితంగా మొట్టమొదటి దేవునికి కానుక చెల్లించాల్సిందే. అది ఒక అలవాటుగా, ఒక క్రమంగా పెట్టుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మొట్టమొదటిగా దేవునికి కానుక ఇవ్వాల్సిందే. దేవుడు నన్ను అంచెలంచెలుగా దీవించాడండి. ఈరోజు దేవుని యొక్క కృప వలన ఈ స్థాయిలో ఉన్నానని చెప్పానంటే అది దేవునికి క్రమం తప్పకుండా ఆ దశమ భాగం చెల్లించడం వల్ల, దేవుని యొక్క ఆజ్ఞకు ఖచ్చితంగా మనం విధేయత చూపినప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడండి. నా యొక్క జీవితమే మీకు అందరికీ పెద్ద సాక్ష్యం. కాబట్టి దశమ భాగం దేవునికి ఖచ్చితంగా క్రమంగా చెల్లించాలి. నేను మందిరం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ యొక్క వాక్యం ఎప్పుడు చెప్పలేదు. ఇక వాక్యం చెప్తే పాస్టర్ గారు ఎక్కడ కానుకలు అడుగుతున్నాడు, ఏంటి పద్దాకి ఈ వాక్యం చెప్తున్నాడు, ఏంటి ఈ వాక్యం చెప్తున్నాడు అనుకుంటారేమో అని చెప్పని భయంతో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ యొక్క దశమ భాగం గురించి ఎప్పుడు చెప్పలేదండి. సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు మీకు వాక్యం చెప్తా ఉన్నాను. ఈరోజు అనేక మంది సమృద్ధిని చూడలేకపోతున్నారు, క్షేమాన్ని చూడలేకపోతున్నారు. బహుశా కారణం ఏమై ఉంటుందో మీరే వ్యక్తిగతంగా ప్రశ్నించుకోండి. మూడవగా చూస్తే మలాకి 3:11లో పంటకు కాపుదల ఇస్తా అంటున్నాడు ప్రభు. పంటకు కాపుదల ఇస్తా అంటున్నాడు. 3:11లో మీ పంటను తినేవే పురుగులను నేను గద్దించదును, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి అంటే పురుగులు, మిడతలు, ఏమండి, ఇవన్నీ కూడా ఆయన సైన్యం అండి. ఆనాడు ఐగుప్తులో దేవుడు మిడతలను పంపించాడు కదా, కప్పలను పంపించాడు కదా, పేలు పంపించాడు కదండి. అవన్నీ కూడా దేవుని యొక్క సైన్యం అన్నమాట.
ఇంతకుముందు చెప్పాను కదా, ఇశ్రాయేలీయులు పంట పండిస్తూ ఉన్నారు, కానీ ఆ పంటని పురుగులు మిడతలు తినివేయటం వల్ల వారు సరిగా వాళ్ళు లాభం పొందలేకపోతున్నారు. మొదట్లో చెప్పాను కదా, ఇగో దానికి కారణం ఇదే అనమాట. దేవుని సరైన విధంగా గణపరచలేకపోతున్నారు వాళ్ళు. అందుకే వారి యొక్క భూమి పంటని పురుగులు మిడతలు తినేస్తా ఉన్నాయి, సరిగా లాభం పొందలేకపోతున్నారు. దానికి కారణం అదే. పంటకు కాపుదలు ఇస్తా అంటున్నాడు, పట్టజాలని దీవెనలు ఇస్తా అంటున్నాడు, చక్కని సమృద్ధిని ప్రభువు ఇస్తా అంటున్నాడండి. కాబట్టి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మననం చేసుకుంటూ దేవునికి మనం ఎంత కానుక ఇవ్వాలి ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు చక్కని తలంపిస్తాడు. ఆ విధంగా ముందుకు సాగి దేవునికి మహిమకరంగా జీవించాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. మూడవదిగా 2 చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా విధేయత, రెండవదిగా దశమ భాగం దేవునికి చెల్లించకపోవడం ద్వారా దేవుని వద్ద నుంచి దొంగతనం చేస్తున్నాం, ఆయన యొక్క హక్కును మనం దొంగలిస్తున్నాం. మూడవదిగా గర్వంతో వ్యవహరిస్తూ, గర్వపు మాటలు మాట్లాడుతూ, గర్విష్ఠతనంతో వ్యవహరిస్తూ దేవునికి రావాల్సిన మహిమను మనం దొంగలిస్తున్నామండి. ఈనాడు కొంతమంది వారి యొక్క సంపాదన చూసుకుని, వారి యొక్క అధికారాన్ని చూసుకుని, వారి యొక్క హోదాను చూసుకుని గర్వంతో వ్యవహరిస్తూ ఉంటారు, తమ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. గర్వం భయంకరమైన పాపం అండి. ఆనాడు లూసిఫర్ అనేటువంటి దూత అదేవిధంగా గర్వంతో వ్యవహరించి దేవునికి పైగా ఉన్నతంగా ఉండాలని చెప్పని ఊహించాడు. అక్కడి నుంచి పరలోకం నుంచి కిందకు పడత్రోయపడి సాతానుగా ఈనాడు అనేక మంది తన యొక్క దూతలను వెంటేసుకుని ఆ యొక్క గర్వాన్ని ప్రతి ఒక్కరు కూడా అంటిస్తూ ఉన్నాడు. గర్వం, కొంతమంది డబ్బును చూసి గర్వపడతారు, కొంతమంది ఆస్తి పాస్తులు చూసి గర్వపడతారు, తమకున్న హోదాను చూసి గర్వపడతారు. కొంతమంది నాశనమునకు ముందు గర్వము నడుచుని చెప్పని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పిదమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతిగు యెహోవా సన్నిధిన మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులవుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. చూశారండి ఏమన్నారండి? దేవునికి సేవ చేయటం నిష్ఫలం కదా, భక్తిహీనులు బహుగా వర్ధిల్లుతున్నారు కదా, దేవుని యొక్క సేవ చేయటం ఎందుకు, దేవుని పట్ల భయం భక్తి కలిగి జీవించడం ఎందుకు, అదంతా కూడా వ్యర్థం కదా అని చెప్పని గర్విష్ఠ మాటలు పలుకుతా ఉన్నారని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. గర్వం అనేది ఒక భయంకరమైన పాపం. ఈనాడు కొంతమంది బాగా పాటలు పాడగలమని చెప్పని, బాగా వాక్యం చెప్పగలమని చెప్పని, చక్కని వాయిద్యాలు వాయించగలమని చెప్పని గర్విస్తూ ఉంటారు. తమ యొక్క అధికారాన్ని చూసుకుని, తమ యొక్క హోదాను చూసుకొని గర్విస్తూ ఉంటారు. కానీ సమస్తమైన అధికారాలు దేవుని వలన కలిగినవి అని చెప్పిన వాస్తవం మనం ఎప్పటికీ మర్చిపోద్దండి. తనకున్న అధికారాన్ని, తనకున్న బలాన్ని చూసి గర్వించిన నెబుకద్నెజరు పరిస్థితి ఏమైందండి? పశువులాగా గడ్డి మేసాడు. మర్చిపోద్దండి. కాబట్టి ఎప్పుడు కూడా గర్విష్ఠిగా వ్యవహరిస్తూ ఆయన యొక్క మహిమను దొంగిలించేటువంటి ప్రయత్నం చేయవద్దు. ఇది 3వ అంశం అండి. చివరగా చూసుకుంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించమని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కానీ ఈనాడు అనేకమైన పాపిష్టి పనులు చేసుకుంటూ ఆయన యొక్క పరిశుద్ధతను మనం దొంగిలిస్తూ ఉన్నామండి. మలాకి గారు మాట్లాడుతూ 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే,
మలాకి 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యూదావారు ద్రోహులైరి ఇశ్రాయేలుల మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకున్నది. వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. ఆనాడు ఇంతకుముందు మొదట్లో నేను చెప్పాను కదా, దేవుని పట్ల ఏమాత్రం కూడా భయభక్తులు లేకుండా ఆనాడు ప్రజలు ఉన్నారని చెప్పని. అది ఏంటయ్యా అని చెప్పానంటే, ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారని చెప్పానంటే, కట్టుకున్న భార్యను కొంతకాలం తర్వాత ముసలిది అయిపోయిందని చెప్పని పక్కన పెట్టేసేసి, ఎవరో ఉన్నటువంటి అన్య దేవత అంటే అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారటండి. అంటే భార్య ముసలిది అయిపోయింది, ఎలుప పక్కన చెప్పేసి ఆమెకు విడాకులు ఇచ్చేసేసి యవనంలో ఉన్నటువంటి అన్య ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టారట. మలాకి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు. మీరు ఎంత పాపం చేస్తున్నారయ్యా అని చెప్పని మాట్లాడుతూ, మలాకి 2వ అధ్యాయం 14వ వచనం, అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. అలాగే 15వ వచనం కూడా, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడకు యెహోవా సెలవిస్తూ ఉన్నాడండి. చాలండి. కట్టుకున్న భార్యల్ని వదిలిపెట్టేసేసి మీరు ముసలి వాళ్ళు అయిపోయారు అని చెప్పిన వాళ్ళకి విడాకులు ఇచ్చేసేసి వారు చక్కగా యవ్వనంలో ఉన్నారని చెప్పని వారిని పెళ్లి చేసుకోవడం, అది ఎంత భయంకరమైన పాపం అండి. భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైనటువంటి క్రియ అని చెప్పిన ప్రభువు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడండి. ఇదే మాట కాదండి, బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. భార్యాభర్తలు ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు అన్యోన్యంగా జీవించాలని చెప్పిన వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మనకి లూకాసు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూస్తే, లూకాసు సువార్త 16:18వ వచనం చూస్తే, తన భార్యను విడనాడి మరే కొత్తని వివాహం చేసుకున్న ప్రతి వాడు వ్యభిచరించుచున్నాడు, భర్తను విడిచిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. అలాగే 19:9 కూడా, మత్తయి సువార్త 19:9, మత్తయి సువార్త 19:9, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నాను. అంటే కట్టుకున్న భార్య వ్యభిచారం చేస్తూ ఉంటే తప్ప మరి ఏ కారణం చేత భార్యను విడనాడవద్దు. ఆ విధంగా ఒకవేళ విడనాడితే మీరు వ్యభిచారం చేసినట్టు లెక్క. ఆ విధంగా విడబాడదని మీరు పెళ్లి చేసుకుంటే మీరు కూడా వ్యభిచారం చేసినట్టు లెక్క అని చెప్పని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. ఆనాడు ఇశ్రాయేలీయులు భయంకరమైన పాపంలో ఉంటే మలాకి చూసి తట్టుకోలేకపోయాడు. మలాకి ఏం చెప్పంటే దేవుని యొక్క మాటలే మలాకి ప్రకటిస్తున్నాడు. దేవుడు చూచి తట్టుకోలేకపోయాడండి. ఈరోజు ఇంకా దేవుని బిడ్డలే, క్రైస్తవులే అనేక మంది రకరకాల పాపిష్టి క్రియల్లో పాల్పంపులు చేసుకుంటూ, చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, అనేకమైన పాపిష్టి దృశ్యాలు దొంగతనంగా చూస్తూ, తల్లి తండ్రికి తెలియకుండా పాపిష్టి చిత్రాలు చూస్తూ దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించమని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. 4 విషయాల్లో మనం దేవుని వద్ద నుంచి దొంగతనం చేస్తూ ఉన్నామండి. చెప్దాం ఒకసారి. విధేయతలో ఆయన దొంగతనం చేస్తూ ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సిన కానుక దేవునికి ఇవ్వకపోవడం ద్వారా ఆయన యొక్క హక్కును మనం
దొంగలిస్తా ఉన్నాం. ఇంకా ఇంకా చెప్పండి. గర్వంతో వ్యవహరిస్తూ ఆయనకు రావాల్సిన మహిమను మనం దొంగలిస్తా ఉన్నాం. అపరిశుద్ధంగా జీవించడం వల్ల ఆయన యొక్క పరిశుద్ధతను మనం దొంగలిస్తా ఉన్నామండి. తెస్సలోనిక పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ పరిశుద్ధుల కొరకు మిమ్మల్ని ఆయన పిలిచిన గాని, చూద్దామండి తెస్సలోనిక పత్రికలో 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదండి. వాక్యం విన్న సహోదరుడు సహోదరి, యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేద్దామండి. పరిశుద్ధంగా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. విన్న వాక్యాలు జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకుని దేవునికి మరింత మహిమకరంగా జీవించాలని చెప్పని, విన్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పని విన్న వాక్యం ముగిస్తా ఉన్నాను. దేవుని కృప మీకు అందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.